యాక్చువల్గా వాకింగ్ చేసే వాళ్ళకి మీకు ఆ టైల్స్ కరెక్ట్ కాదు కదా, పెట్టి తీస్తారు. ఏం పెట్టున్నారు? యాక్చువల్గా దానికి కుషనింగ్ ఉండదు కదా, నీకు టైల్ ఈ మొర్రము ఈ రెండు కలిపేసి వేసేసినాక టాప్ లేయర్ ఎర్రబట్టి వేసుకుంటాం. మనకు బయస్ ఉంది మేడం, ఆర్డర్ చేసింది ఉంది, దాన్ని జేసీబీతో మనం తిప్పుతాం మేడం. అండ్ ఫైనల్ గా లాస్ట్ పైన శాండ్, లాస్ట్ శాండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ శాండ్. మంచిదే మీరు చేసింది, టెక్నికలీ సౌండ్ కాదను, కానీ మొరము మంచి మొరము అండ్ శాండ్ వేసేస్తే సరిపోతుంది. ఫర్ వాకర్స్ కదా, టైల్స్ వేయద్దు, టైల్స్ తీసేయండి, డోంట్ స్పెండ్ ఆన్ ది టైల్స్. రెస్ట్ ఆఫ్ ది వర్క్ రకరకాల ప్రొవిజన్స్ ఇచ్చారు, ఒకసారి మీరు కూడా చూడండి. నేనేమంటానంటే మీరు ఇక్కడ లోకల్గా వాకర్స్ అభిప్రాయాలు తీసుకోకుండా మీరు సొంతంగా టెక్నికల్ డిజైన్ చేస్తారు. ఎవడన్నా వాకింగ్ ట్రాక్లో టైల్స్ బండలు రాళ్ళు వేస్తారా? మట్టి మీద నడిస్తే మోకాళ్ళు ఒక 5-6 ఏళ్ళు ఎక్స్టెండ్ అవుతాయి, రాళ్ళ మీద నడిస్తే మోకాళ్ళు తొందరగా అరిగిపోతాయి. మీ బిజినెస్ పెరుగుతుంది. ఇంతకుముందు 3 years చేశారు డాక్స్ అసోసియేషన్, అప్పుడు అంతా వాళ్ళు మట్టి వేసి చేశారు. ఆ ట్రయల్స్ మీద మట్టి వీళ్ళు వేసుకున్నారు, ఓన్గా వేసుకున్నారు. జనాల కోసం ఆలోచించే నాయకుడు గెలిచినాడు ఇంతవరకు. ఏది వేసి పైసలు ఎక్కువ తీసుకుందాం అనే ఆలోచనలు తప్పితే ఇది మనం ఇది చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం? ఈ పార్కు జనాల కోసం చేస్తున్నాం, వాకింగ్ ట్రాక్ కోసం చేస్తాం. ఆలోచించేవాడు ఎవరున్నారు ఇంతవరకు? 10% కమిషన్ వస్తుందా లేదా, ఇంకా టైర్లు ఇంకా 4 టైర్లు పెంచేసి దాంట్లో కూడా 10% తీసుకుందాం అని ఆలోచించిన నాయకుడే గెలిచినాడు ఇక్కడ. బోర్డర్ వేసి ఆ బోర్డర్ మధ్యలో ఈ రెడ్ శాండ్ ఇట్లా టైల్స్ తీసేయండి, ఫస్ట్ టైల్స్ పెట్టదు. అదే వాకింగ్ జాగింగ్ ఏదైనా చేసేటప్పుడు ఏం కావాలో ఒకసారి మీరు ప్రొవిజన్స్ చూడండి. మాకు కమిషనర్ గారు ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు, నేను చెప్తున్నా. ఇక్కడ స్థానికుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని డెవలప్ చేయండి, పూర్తి టెక్నికల్గా కాదు. అండ్ ఓపెన్ జిమ్ కూడా కొంత ఏర్పాటు చేయాలి ఇక్కడ. సపరేట్ జిమ్ ఫర్ ఏరియా అంతా కట్ షార్ట్ అయిపోతుంది. దిస్ పర్టికులర్ వే ఇస్ ఓన్లీ ఫర్ చైర్. స్ప్రింక్లర్ ప్రొవిజన్స్ పెట్టండి. जातो आश्चर्यस्यत पश्चात् भूमिमधो पुरः यत् पुरुषेण विषा देवा यज्ञमतन्मुता वसन्तो अस्यासि ग्रीष्म युग्मः शरद्दविः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षात् सहस्रपाद् अस्मिन् पट्टणे कड़पपट्टणे महानगरेण नेहरू पार्क सुन्दरीकरणार्थं शङ्कुस्थापन पूजां च करिष्ये। शङ्कुस्थापन देवताभ्यो नमः। लक्ष्मी स्वरूप सरस स्वरूप महालक्ष्मी देवताभ्यो नमः। ध्यायामि ध्यानं समात्मासने पद्मकरे सर्वलोकैक पूजिते नारायण प्रिये देवी सुप्रीता भव सर्वदा क्षीरोधारणौ सम्भू नभो विश्वजो कृत्वा अत्यतिष्ठाङ्गुलं वृषये वेदकं सर्वं यद्भूतं यच्छुभव्यं सुतां तत्त्वसेनः यन्नेनातिरोहति। ओम ध्रुवन्ते राजा वरुणो देवो बृहस्पतिः ध्रुवस्य इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयान् ध्रुवं ध्रुवम्। अग्रे सर्वदेवानां भूमोऽयं पुण्यतां भूमाग्रापयामि। याफलनेर्याफला पुष्पायाश्च पुष्पिणीः मुञ्चन् मगम्भसः।
యా ఫలని ఓం ప్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయం నీరాజనం పరికల్పయామి. ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. కడప వాళ్ళకందరికీ ఫస్ట్ నమస్కారము. ఈరోజు కడప నగరం యొక్క అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వివిధ రంగాల్లో రోడ్లు కాలువలే కాకుండా కడప నగరంలోని ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు కావలసిన పార్కుల యొక్క పునర్నిర్మాణం కానీ కొత్త పార్కుల నిర్మాణం కానీ ముందు చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు కనపడుతున్నాయో వాటన్నిటినీ మన కడప స్వచ్ఛ కడపలో ఐడెంటిఫై చేసుకొని ఆ ఆస్తుల పరిరక్షణ దిశగా సేవ్ కార్పొరేషన్ కడప కార్పొరేషన్ ప్రాపర్టీస్ అనే నిదానం చేసుకొని ఆ యొక్క ప్రాపర్టీలను కడప నియోజకవర్గంలోని ప్రజలకు ఒక కానుకగా ఇవ్వబోతున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ఏ విధమైన ప్రొటెక్షన్ లేకుండా ఈ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి కబ్జా చేయాలనుకున్న వాళ్ళు కాచుకొని కూర్చొని ఉండారు. అలాంటి అవకాశం భవిష్యత్తులో ఎవ్వళ్ళకి ఇవ్వకోకుండా ఈ ప్రాపర్టీస్ అన్ని కాపాడి ఇక్కడున్న ప్రజల ఆస్తులు ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు అంటే వాటిని సరైన మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సచివాలయ నిర్మాణాలు కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ ప్రజలు ఉపయోగించుకోండి, వారి ఆరోగ్యానికి బాగుపడే విధంగా పార్కుల నిర్మాణం కానీ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాము. అందులో భాగంగానే నిన్న ద్వారకానగర్లో ఉన్న ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని 40 సంవత్సరాల క్రితం ఏర్పడింది అది లేఅవుట్. ఆ లేఅవుట్లో ఆ యొక్క స్థలాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటూ అక్కడ ఒక ద్వారకానగర్లోని వాసులకు కూడా ఒక కానుకగా అక్కడ పార్క్ నిర్మాణం చేస్తున్నాము. ఒక ఓపెన్ ఎయిర్ జిమ్ కూడా ప్రపోజల్స్ పెట్టి నిర్మాణం చేస్తున్నాము. అది ఒక దాదాపు 45-50 సెంట్ల స్థలం. ఈరోజు ఇక్కడ నెహ్రూ పార్క్లో దాదాపు 2 ఎకరాలు ఉన్న ఈ ల్యాండ్ను కూడా ఎప్పుడో ఏర్పడింది ఇది. దీన్ని ఆధునిక హంగులతో ఇంకా ఎక్కువ గ్రీనరీ పెంచి ఇక్కడ చాలామంది పెద్దోళ్ళు కడపలో ఉన్నవాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలామంది వాకింగ్కి వస్తారు. వాళ్ళకి సరైన వాకింగ్ ట్రాక్ ఉండే విధంగా వాకింగ్ ట్రాక్ మార్చి ఆధునికంగా వాళ్ళ మోకాళ్ళకు సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ వాకింగ్ ట్రాక్ని మారుస్తూ ఉన్నాము. అందులోనే భాగంగానే గ్రీనరీని పెంచి ఉన్న జిమ్ ఓపెన్ ఎయిర్ జిమ్ను మరమ్మతులు చేసి అలాగనే చిన్నపిల్లోళ్ళు సాయంత్రం పూట ఆడుకోవాలంటే వాళ్ళకు కావాల్సిన ఆటలకు సంబంధించిన ప్లే సామాగ్రిని ఎక్విప్మెంట్ని కూడా రెడీ చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోనే ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణానికి స్పెండ్ చేసే విధంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈరోజు మనము ప్రభుత్వం నుంచి ముందుకెళ్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడము ఇక్కడ కడప నియోజకవర్గంలో చాలా ఏళ్ల తర్వాత తెలుగుదేశం యొక్క అభ్యర్థికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతగా ప్రతి ఒక్క మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ దాదాపు 75 లక్షల వ్యయంతో ఈ యొక్క పార్క్ యొక్క ఆధునీకరణకు ముందుకెళ్తా ఉన్నాము. ఇంకొక 5 లక్షలు గ్రీనరీ డెవలప్ చేయడానికి ముందుకు వెళ్తున్నాము. తప్పకుండా కడప నియోజకవర్గంలోని ప్రజలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క వచ్చే ఫెసిలిటీస్ని తప్పకుండా యూస్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలని కాపాడుకుంటారని సంపూర్ణంగా విశ్వసిస్తూ మా అందరికీ సపోర్ట్ ఇస్తున్నందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు పెద్ద ఎత్తున చేసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా మీడియా ప్రతినిధుల ద్వారా కడప నియోజకవర్గంలోని ప్రజలందరికీ నేను చెప్పుకుంటున్నాను. తప్పకుండా మీ అందరి సపోర్టు భవిష్యత్తు కాలంలో ముందు మాకు ఇస్తారని కోరుకుంటూ మన కడప స్వచ్ఛ కడపను ముందుకు తీసుకెళ్తారని సంపూర్ణంగా భావిస్తూ మన కార్పొరేషన్ ప్రాపర్టీస్ని తప్పకుండా మీ అందరి సహకారంతో కాపాడుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ రెడ్డప్ప గారి మాధవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క కార్యక్రమంలో ఈ పార్కుల అభివృద్ధి చేయాలని చెప్పేసి పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు పర్టికులర్గా ఆదేశించినారు. కడప నియోజకవర్గంలో ఎక్కడ ఏ ప్రాపర్టీ దొరికినా కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు
వాటిని వెంటనే ప్రొటెక్ట్ చేసి ఫెన్సింగ్ వేసేసి వీటికి కడప కార్పొరేషన్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఒక బోర్డు వేసేసి మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు. ఆ విధంగానే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా, అలాగనే పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విధంగా, అలాగనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ముందుకెళ్తూ పనిచేస్తున్నామని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.